So, bone, coming to the technicality of bone ఈ సర్జరీస్ టెక్నికాలిటీ తోని మీరు డిస్క్రైబ్ చేయాలంటే మాకు 3 పార్ట్స్ ఉంటాయి ఒక సర్జరీలో. అంటే సేమ్ సర్జరీ కానీ వి యాక్చువల్లీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒకటి రిసెక్షన్ అంటే మొత్తం ట్యూమర్ అంటే క్యాన్సర్ అనేది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆ ఇన్వాల్వ్మెంట్ మొత్తం తీయడం అనేది దాన్ని రిసెక్షన్ అంటాం. రిసెక్షన్లో ఓన్లీ క్యాన్సరే కాదు, క్యాన్సర్ వచ్చిన అవయవమే కాకుండా ఆ సరౌండింగ్ టిష్యూ కూడా మేము కొంచెం తీస్తాం. ఎందుకంటే మైక్రోస్కోపిక్గా ఈ క్యాన్సర్ కణుతులు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వి టేక్ ఇట్ విత్ ఎ మార్జిన్, దాన్ని మార్జిన్ అంటాం. సో మార్జిన్తో పాటు మొత్తం క్యాన్సర్ ఉండే ఎంత భాగం అయితే బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అది మొత్తం తీస్తాం. దాంట్లో రక్తనాళం ఇన్వాల్వ్ అయితే రక్తనాళం కూడా మారుస్తాం, నరం ఇన్వాల్వ్ అయితే నరం కూడా మారుస్తాం, జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయితే జాయింట్ కూడా మారుస్తాం. సో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇది అయిన తర్వాత రెండోది స్ట్రక్చరలీ ఆ బోన్కి ఆల్టర్నేట్గా వి పుట్ వేరియస్ థింగ్స్. సమ్ టైమ్స్ మేము కృత్రిమ ఎముక అంటారు కదా, అది పెడతాం, అంటే మెటల్ రాడ్ లాంటిది. లేదు కొన్నిసార్లు వేరే వాళ్ళ బోన్ పెడతాం, కొన్నిసార్లు పేషెంట్ సొంత బోన్ అంటే వాళ్ళదే వేరే దగ్గర నుంచి బోన్ తీసి అక్కడ అలాంగ్ విత్ ద బ్లడ్ వెసల్ పెడతాం. కొన్నిసార్లు ఓన్లీ రాడ్స్ అండ్ అలాంగ్ విత్ సిమెంట్ పెడతాం. సో దే ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ రికన్స్ట్రక్షన్. సో ఈ బోన్ రికన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దెన్ సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్ వస్తుంది. అంటే దాని చుట్టుపక్కల ఉన్న కండ నరాలు అవి కూడా ఇన్వాల్వ్ అవి కూడా తీసేసినప్పుడు దాన్ని కూడా మేము రికన్స్ట్రక్షన్ చేస్తాం. సో బేసికలీ ఒక్క సర్జరీయే మేము 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని దెన్ వీ గో హెడ్ అన్నట్టు. సో వన్స్ ఈ సర్జరీ ఇదంతా కరెక్ట్గా చేసిన తర్వాత జనరల్గా ద పేషెంట్స్ విల్ బి అప్ అండ్ వాకింగ్ విత్ ఇన్ నో టైమ్. అండ్ ఈ పేషెంట్కి ఫియర్ ఉండాల్సిన అంత అవసరం లేదు. అన్ని క్యాన్సర్ లాగా ఇది ఒక క్యాన్సర్. అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్లతోని జనరల్గా మా దగ్గర ఉన్న ఎంత పెద్ద ఎముక మేము రిసెక్ట్ చేసినా కానీ విత్ ఇన్ 2 days ద పేషెంట్ ఈజ్ వాకింగ్ ఫుల్ వెయిట్ బేరింగ్.